హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు అయితే ఆవకాయ పచ్చడి పట్టడానికి అసలు కొన్ని టిప్స్ ఫాలో అవుతే చాలా చాలా టేస్ట్గా వస్తుంది ఆవకాయ పచ్చడి అనేది. అలాగే 2-3 సంవత్సరాలైనా కూడా చాలా నీట్గా నిలవ ఉంటుంది. ముందు పచ్చడి పట్టేటప్పుడు ఎంత టేస్ట్ ఉన్నదో అంతే టేస్ట్ ఉంటుంది అన్ని సంవత్సరాలైనా కూడా. ఓకేనండి. యావకాయ పచ్చడి పట్టడానికి అసలు ఏమేమి టిప్స్ ఫాలో అయ్యాననేది చెప్తాను. ఇంకొకటి అండి, ఇవి నేను ముందు మామిడికాయలు తెప్పించి ఇవి చక్కగా ఒకసారి కడిగేసుకుని తర్వాత మేము కొట్టించడానికి ఇచ్చేసాను. గుడ్డ పట్టుకుని తుడిసేసాక కొట్టించడానికి ఇచ్చాను. అయితే అస్సలు ఎలా పడితే అలా కొట్టేశారు కొట్టేవాళ్ళు. ఇవి ఎలా అంటే చిన్న చిన్న ముక్కలు, పెద్ద పెద్ద ముక్కలు, లేదంటే నల్లి నల్లి ముక్కల కింద, తర్వాత ఎక్కడ పడితే అక్కడ మొత్తం బద్దలాసిపోయింది కాయలు అనేది. అసలు నాకు ఎక్కడ నచ్చలేదు అసలు. ఇవన్నీ ఎలా పడితే అలా కొట్టేశారు. ఇంకా డబ్బులు ఇచ్చిన తర్వాత మనం ఇబ్బంది పడాలి. ఇంకా అలా కాకుండా దగ్గరుండి ముక్కలు కొట్టించుకోండి. మా ఆయన అయితే దగ్గరుండే ముక్కలు కొట్టించారు. కానీ వాళ్ళు మాకు తెలుసు కదండి, మేము కొడతాము, మీరేమి ఇబ్బంది పడక్కర్లేదు, మాకు తెలుసు, మేము కొడతామని చెప్పేసి కొట్టేశారు. ఇంకా ఎలా పడితే అలా కొట్టారన్నమాట. ఈ ముక్కలు అయితే బాగాలేదు అసలు. ఒకటి చిన్నదే, ఒకటి పెద్దదే, ఒకటేమో ఇరిగిపోయి ఎలా పడితే అలా ఉన్నాయి. ఓకే, సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని ఇప్పుడైతే ఇంకా మ్యాంగో పచ్చడి ఎలా పెడతాననేది చూపిస్తానండి. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అసలు ఏ టిప్స్ ఫాలో అయ్యాననేది మీకు అర్థమవుతుంది. చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో ముక్కలు అనేది. ఒకటే లెవెల్లో ఉంటే ముక్క అనేది చాలా బాగుంటుంది. కానీ ఏం చేస్తాం, డబ్బులు ఇచ్చి ఇలా. ఇప్పుడైతే నేను ఒక పెద్ద బేషిని తీసుకున్నానండి. వెడల్పుగా ఉన్న బేషిని తీసుకున్నాను. ఇందులో నేను ఆరబెట్టుకున్నానండి. ఈ ముక్కలు తెచ్చిన తర్వాత అలాగే పైన ఉన్న తొపరు ఉంటుంది కదా వైట్ది, అది తీసేసి పచ్చడి పట్టేస్తే తొందరగా పచ్చడి అనేది పోతుంది. అలా కాకుండా పచ్చడి పప్పు అలాగే పైన తొపర తీసేసి చక్కగా తుడిసేసుకుని ఒక్క గంట సేపు అలా ఎండలో పెట్టుకున్నామంటే ప్రతి ముక్కకి కూడా ఎండ అనేది తగిలి ముక్క అనేది చాలా నీట్గా ఉంటుంది, ఎక్కడ మెత్తబడదన్నమాట. ఓకే, అందుకోసం నేను చక్కగా ఒక గంట సేపు ముక్కలు బయట పెట్టుకున్నాను. తర్వాత ఇదిగోండి లోపలికి తీసుకొచ్చి ఇలా బేషనీలో వేసుకుని ఇవన్నీ నేను ఎన్ని కాయలంటే ఇవి ఒక 30 కాయలు అన్నమాట. 30 కాయలు చూడండి ఎలా పడితే అలా కొట్టేశారు. ఓకే, ఇంకా సరే, ఇంకెన్నిసార్లు అనుకున్నా ఇదే అన్నట్టుంది నా పని. నాకైతే చాలా కోపం వచ్చింది. ఏం చేస్తాం, ఇంకా మనం ఏమి అనలేని పరిస్థితి. ఇష్టమైతే కొట్టించుకోవాలి, లేదంటే మానేసి ఇంకా వచ్చే సంవత్సరం పట్టేటప్పుడు అలా అలా ముక్కలు కొట్టే వాళ్ళ దగ్గర కాకుండా వేరే వాళ్ళ చోట కొట్టించుకుంటే బాగుంటుంది అన్నమాట. సరేనండి, ఇప్పుడైతే పచ్చడి పట్టడానికి బేషనీలో వేసాను కదా, ఇవన్నీ కూడా ఇలా బేర్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి నూనె ఏం వాడుతున్నాను అనేది చూపిస్తున్నానండి. వేరుశనగ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి 30 కాయలండి. ఈ 30 కాయలకి నేను 4 ప్యాకెట్లు వేరుశనగ తీసుకొచ్చాను. అలాగే ఒక 4 ప్యాకెట్లు కారం అండి, ఒక 2 ప్యాకెట్లు ఉప్పు. అంటే మేము ఎంత కారం తింటాం అనేది మాకు తెలిసిపోతుంది కదా, ఎంత ఉప్పు తింటాం అనేది తెలిసిపోతుంది. అదేవిధంగా పచ్చడి పెట్టామంటే బాగుండదు కదండి. ఎంత ఎన్ని కాయలకి ఎంత ఉప్పు వేసామనేది, ఎంత కారం వేసామనేది కరెక్ట్ కొలతను బట్టి వేసుకున్నాం అనుకోండి, ఎక్కువ సంవత్సరాలు నిలవ ఉంటుంది. ఎక్కువ సంవత్సరాలు అంటే ఒక 10 సంవత్సరాలు నిలవ ఉంటుందని మాత్రం చెప్పట్లేదు నేనైతే. ఒక 2 సంవత్సరాలైనా ఖచ్చితంగా నిలవ ఉంటుంది. అలా మైలుగాలు లాంటివి, అప్పుడు ఆడపిల్లలు ఉన్నారనుకోండి డేట్ వస్తుంది కాబట్టి మైలుగాలు అలా తగలకుండా పైన పెట్టేసుకుంటే ఇది ఎన్ని నెలలైనా కూడా నిలవ ఉంటుంది అన్నమాట. లేదంటే మైలుగాలి అలాంటివి ఏమైనా తగిలితే బూజు పట్టేస్తుంది.
అందుకని పచ్చళ్ళు పట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం బట్టి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడైతే నేను ఆయిల్ ఎందుకు వేసాను అనేది చెప్తున్నానండి. ఆవకాయ పచ్చడి పట్టుకున్నామంటే సంవత్సరానికి ఒకసారి పట్టుకుంటాము. కాబట్టి పచ్చడి పట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని మంచిగా పట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కదా. కాబట్టి ముందుగా నేను ఆయిల్ ఎందుకు వేసానంటే ముక్క అనేది మెత్తబడదన్నమాట. అందుకోసం వేసాను. ఆయిల్ అనేది ఫస్ట్ వేసుకుని ఇలా కలిపేసుకోవాలి ముక్కలన్నిటికి. ఇప్పుడు నేను కళ్ళుప్పుని మరపట్టించుకున్నానండి. ఒక రోజంతా ఎండలో పెట్టుకుని తర్వాత మరపట్టించాను. అది నేను ఒక 2 తవ్వల కళ్ళుప్పు వేసాను. అదే సాల్ట్ కింద చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడైతే 3 మ్యాంగో చిల్లీ పౌడర్ తీసుకున్నానండి. పచ్చళ్ళకి ఇదే బెస్ట్ అండి. ఈ 3 మ్యాంగో మిర్చి పౌడర్ చాలా బాగుంటుంది. కలర్ కూడా చాలా బాగుంటుందండి. పచ్చళ్ళ కలర్ ఎంత బాగుంటుందంటే నిజంగా ఈ కారం వేయడం బట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, దీంట్లోకి నేను 3 తవ్వల వరకు కారం వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కారమైనా ఉప్పైనా ఒకవేళ సరిపోకపోతే మూడో రోజున కలుపుకుంటాం కదా, మూడో రోజు తీసి పచ్చడి మళ్ళీ కలపాలి కదా, అప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు ఎంత కరెక్ట్గా సరిపోయిందా, కారం ఎంత కరెక్ట్గా సరిపోయిందో చూసుకుని వేసుకోవచ్చు. ఒకవేళ ఉప్పు కానీ సరిపోకపోతే మనం మూడో రోజున పచ్చడి తీసేటప్పుడు పైన నుగర్ల కింద వచ్చేస్తుంది. అప్పుడే తెలిసిపోద్దండి మనకు ఉప్పు సరిపోలేదని, కారం కూడా సరిపోలేదని అప్పుడే తెలిసిపోతుంది. కాబట్టి అన్నీ కరెక్ట్గా ఈ ఉప్పు కారం కొంచెం తగ్గించి వేసుకున్నా పర్వాలేదు. ఇవి మాత్రం ముందు వేసేసుకోవడం బట్టి బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులోకి ఆవపిండి తీసుకుంటున్నాను. ఆవపిండి అనేది ఒక 4 కప్పుల వరకు తీసుకున్నానండి. ఆవపిండి మరీ ఎక్కువ వేసుకోవడం బట్టి వేడి వస్తుంది. ఆవకాయ పచ్చడి చాలా ఇష్టంగా తింటాం కదా, ఒక్కొక్కరు అయితే రోజు వేసుకుని మరీ తింటారు. కాబట్టి ఆవపిండి మేమైతే ఎక్కువ వేసుకుని తింటాం కాబట్టి ఆవపిండి నేను ఒక 4 కప్పుల వరకు వేసాను. ఇంకా ఎక్కువ ఇష్టమైతే వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మెంతులు వేసుకుంటారు, పచ్చళ్ళలోకి మెంతులు వేసుకుంటారు. కానీ నేను మెంతులు వేయకుండా మెంతి పిండి మాత్రమే వేస్తున్నాను. ఓకే, ఈ మెంతి పిండి వేయడం బట్టి ఏంటంటే గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మెంతిపిండి సలవ కాబట్టి మెంతిపిండి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. నేనైతే కరెక్ట్గా 2 కప్పుల వరకు మెంతిపిండి వేసాను. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసి వేసుకుంటున్నాను. ఎల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకోవడం బట్టి కూడా ఈ ఆవకాయ పచ్చళ్ళలో ఊరిపోయి ఎల్లుల్లి రెబ్బలు కూడా మనకి చాలా బాగుంటాయి. పక్కకి పెట్టేయకుండా ఎల్లుల్లి రెబ్బలు కూడా తినేసేయచ్చు ఇలా తొక్క తీసి వేసుకోవడం బట్టి. ఓకే, నేను ఎల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నానండి, అవి ఎక్కువగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. ప్రతి ముక్కకి కూడా పట్టేట్టుగా ఆవపిండి, తర్వాత మెంతిపిండి, ఉప్పు కారం కూడా పట్టేట్టుగా మొత్తం కలిపేసుకోవాలి. ఓకే, నేను అలాగే కలుపుతున్నాను. పచ్చడి మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి, నిజంగా చెప్తున్నాను. ఈ విధంగా నాకు కూడా పచ్చడి పట్టడం అనేది కొత్తే. ఒక 3 సంవత్సరాల నుంచి నేను పడుతున్నాను. అంతకుముందు అయితే నాకు కూడా పచ్చడి పట్టడం అనేది రాదండి. మా అత్తయ్య చెప్పింది, ఆవిడే చెప్పారు. 1-2 సార్లు ఆవిడే చెప్పింది. తర్వాత మా చిన్నమ్మ చెప్పింది. తర్వాత నేను ఇంకా అలా నేర్చేసుకున్నాను అన్నమాట, అంతే. పచ్చడి పట్టడం అనేది పెద్దోళ్ళని అడిగి తెలుసుకోవడం బట్టి తప్పేం కాదు. మనకు తెలియంది ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి. నేను ఈ పచ్చడి విషయంలో అయితే మాత్రం బాగా తెలుసుకున్నది ఇదే. ఓకే, పచ్చడి తర్వాత ఇంకొకటి ఏంటంటే పచ్చడి పట్టిన తర్వాత మైలుగాలు అనేది ఉంటుంది కదా, అప్పుడు మైలుగాలు ఉన్నప్పుడు పచ్చళ్ళు చాలా దూరంగా పెట్టుకోవాలి. లేదంటే పచ్చడికి మైలుగాలు అనేది తగిలితే కనుక తొందరగా బూజు పట్టేస్తుందండి. అది నాకు చాలా అనుభవం ఉంది, అందుకోసం అని చెప్పేసి చెప్తున్నా. ఇప్పుడైతే ఒక డబ్బాలోకి వేసేసుకుంటున్నాను. మొత్తం ఉప్పు కారం అంతా కలిపేసినవి ముక్కలు ఒక డబ్బాలోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ డబ్బాలోకి వేసుకున్నాక ఇప్పుడు మిగతా ఇంకా ఆయిల్ ఉంది కదా, వేరుశనగ ఆయిల్ తీసుకుంటున్నాను కదా పచ్చడి పట్టడానికి, ఆయిల్ కూడా వేసేసుకోవాలండి. ఇది నిండుగా ఇప్పుడు ఈ పచ్చడి అంతా మునిగేట్టుగా ఆయిల్ తీసుకోవాలి.
చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. వీడియో లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది. ఓకేనా? లాస్ట్ వరకు చూసి ప్లీజ్ వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఆయిల్ మొత్తం మునిగేట్టుగా వేసుకుంటున్నాను. నెక్స్ట్ మూడో రోజున కూడా అది ఈ కారము ఉప్పు ఎలా సరిపోయింది అనేది, ఎంతవరకు సరిపోయింది అనేది, ఇంకా ఎంత కలిపాను అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తానండి. ఓకేనండి? ఇప్పుడు పచ్చడి ఎంత పచ్చడి వచ్చిందా, ఇన్ని 2 డబ్బాలు పచ్చడి వచ్చిందా అనుకుంటారు. బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఏదో ఒకటి చివరిని వెతుక్కుంటూ ఉంటారండి. కాబట్టి అది కూడా చెప్పేస్తున్నాను. కాయ అనేది పెద్ద కాయ అండి. పెద్ద కాయ మూలానే ముక్కలు ఎక్కువ వచ్చినాయి. అందుకోసం 30 కాయలకి ఇలా 2 డబ్బాల పచ్చడి వచ్చిందన్నమాట. అది ఇంకా ఇదంతా కూడా ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. నేను ఇంకా మూత పెట్టేస్తానండి. ఇంకా పచ్చడి చివరికి వచ్చేసింది. ఇంకా మొత్తం పచ్చడి పట్టేసినట్టే. ఇంకా ఈ సంవత్సరం అంతా ఈ పచ్చడితో గడిపేస్తామన్నమాట. ఊరికేనండి, సరదాగా అన్నాను. నిజంగా పప్పులోకి ఏంటి, అలాగే పప్పుచారులోకి చాలా ఇష్టంగా తింటాం కదా పచ్చడి అనేది. ఆవకాయ పచ్చడి అయితే మరీ ఎక్కువ ఇష్టమండి అందరికీ కూడా. ఓకేనండి. మరలా మూడో రోజున మీకు చూపిస్తాను. ఇంకా మూత పెట్టేస్తున్నానండి. హాయ్ అండి, ఇదిగోండి మూడో రోజున పచ్చడి కలుపుతానికి తీసాను. చూడండి, నాకు తెలిసి ఇక్కడ ఏది తక్కువైందని నేను అనుకుంటున్నానంటే ఉప్పు తక్కువైంది. అది మెయిన్. ఉప్పు తక్కువైంది, కారం కూడా కాదండి, ఉప్పు తక్కువైంది. అందుకోసం ఇలా కొంచెం పైన నొగరొచ్చింది కదా, అది కూడా మీకు చూసి చెప్తాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి అనేది. ఓకేనండి. ఇప్పుడు ఈ పచ్చళ్ళు ఈ 2 డబ్బాలు బేషన్లోకి తీసేసుకోవాలి. బేషని అనేది తడిగా ఉండకూడదండి, చాలా పొడిగా ఉండాలి. ఇప్పుడు ఈ బేషనీలోకి వేసేసుకుంటున్నాను. 2 డబ్బాల్లో ఉన్న పచ్చడి అంతా కూడా బేషనీలోకి వేసేసుకుంటున్నాను. ఇంకా ఈ పచ్చడి అంతా కూడా ఈ బేషన్లోకి వేసేసినాక గరిటెతో కలపకూడదండి, చేతితో కలుపుకుంటే ప్రతి ముక్కకి కూడా పడుతుంది. ఇంకా చేతితో కాకుండా గరిటెతో కలిపామంటే ఎక్కడికక్కడే ఉండిపోతుంది, మళ్ళీ బూజు పెట్టేస్తుందండి సరిగ్గా కలపకపోతే పచ్చడి అనేది. ఓకే, అందుకోసం నేను చేతితో ఇలా కలిపేసుకుంటున్నాను. పచ్చడి అయితే చాలా బాగా ఊరిపోయింది. కొత్త ఆవకాయ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం ఉంటుందండి. అసలు నిజంగా చాలామంది బాగా ఇష్టపడి తింటారు. ఇందులోకి వేడి వేడి అన్నంలోకి ఆవకాయ పచ్చడి వేసుకుని అలాగే కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఉంటుందబ్బా, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సూపర్గా ఉంటుంది. ఇంకా ఓకేనండి, ఇదంతా కూడా ఇలా కలిపేసుకున్నాను. ఇందులోకి నాకు కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఉప్పు కలుపుకోవాలి. ఇంకా నేను అది ఉప్పు కలిపాను, వీడియో అయితే స్కిప్ అయిపోయింది. ఓకేనండి. ఇంకా ఇందులోకి ఇంకేమీ కలపాల్సిన అవసరం లేదు, నూనె కూడా కలపక్కర్లేదు, అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. సాల్ట్ మాత్రమే కొంచెం కలిపానండి, అది నేను వీడియో అయితే స్కిప్ అయిపోయింది అన్నమాట. ఓకే, ఇప్పుడైతే ఇదంతా కూడా ఒక డబ్బాలోకి వేసేసుకోవాలి.
ఇప్పుడు తీసిన డబ్బాలోకి వేసేసుకోవాలండి. పచ్చడి మీకు ఫోటోలు కూడా పెట్టాను కదా, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూసారా. నేను ఈ పచ్చడి పట్టి మే నెలలో పట్టానండి. కానీ పచ్చడి పట్టిన తర్వాత నేను వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. కానీ నాకు కొంచెం టైం కుదరక నేను వీడియో అనేది ఇలా అప్లోడ్ చేయలేకపోయాను. సారీ అండి. ఇది మే నెలలో పట్టింది పచ్చడి. వీడియో తీసింది కూడా అప్పుడే తీసాను. కానీ నేను పెట్టలేకపోయాను వీడియో అనేది. ప్లీజ్ అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో ఎలా ఉన్నదనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి. ఇలా ఆవకాయ పచ్చడి మీ అందరూ కూడా ఇలాగే పట్టారా, లేకపోతే ఇంకా వేరే వేరే విధాలుగా పడతారు చాలామంది. నేనైతే ఇలా పట్టాను. ఓకేనండి, బాయ్ అండి అందరికీ కూడా.